ఈ గుడిలో ప్రోగ్రామ్స్ తో ఇట్లా భజన లాగా చేయించటము ఒకటి అనుకోండి. క్లాసిక్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఏదైనా వచ్చినప్పుడు కూడా మనం ఒక లిస్ట్ వేసుకుని వెళ్తాం. ఒక 1 అవర్ 1.5 అవర్ వాళ్ళ డ్యూరేషన్ చెప్తే ఆ డ్యూరేషన్ ప్రకారంగా ఒక లిస్ట్, అంటే ముందు గణపతి స్తుతి, తర్వాత వర్ణం, అలా లిస్ట్ వేసుకుని వెళ్ళినప్పుడు ఆ లిస్ట్ చూసుకుంటూ ఆ 1 ఆఫ్టర్ ద అదర్ ఏదో మెకానికల్ గా అప్పచెప్పినట్టు పాడడం కాకుండా, ఇప్పుడు నేను ఫలానాది పాడబోతున్నాను, అది ఫలానా వాళ్ళు రచించారు, ఫలానా సందర్భంలో రచించారు అని ఆ కాంపోజిషన్ గురించిన మనకి తెలిసిన వివరాలు ఏదైనా మనము బయటికి ఆ ఆడియన్స్ దగ్గర షేర్ చేసుకోగలుగుతూ ఉంటే ఏమవుతుందంటే మనం కూడా ఆడియన్స్ లాగా ఫీల్ అవుతాము, ఆడియన్స్ ఏమో పర్ఫార్మర్స్ లాగా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు చాలా అట్రాక్ట్ అవుతాం. మనం మాట్లాడుతూ ఉంటే పర్ఫార్మర్ అనేది ఎదుటి ఆడియన్స్ తో పాటుగా నడిపించాలి. పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ ఆఫ్ ద పర్ఫార్మర్, పర్ఫార్మెన్స్ ఈజ్ ఆఫ్ ద ఇన్వైటీస్. అందుకే మీ కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. తర్వాత వాళ్ళు అసలు అలా వివరాలు చెప్పటం అనే పాయింట్ ని ఎంతో అవును, ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది, ఎంతో ఇష్టపడతారు. ప్రతి కీర్తనకి వెనకాల ఒక కారణం ఉంటుంది, లేకపోతే ప్రతి కీర్తనకి వెనకాల ఒక అర్థం ఉంటుంది, లేకపోతే పరమార్థం ఉంటుంది. దానికి తర్వాత ఏదో ఒక ఇన్సిడెంట్ ఏదో ఒకటి ఉండి ఉంటుంది తప్పకుండా. ప్రతి కీర్తనకి ఏదో ఒక పాయింట్ అనుసంధానం ఉంటుంది. దాన్ని మనం తెలుసుకుని షేర్ చేసామనుకోండి, చాలా డిలైట్ అయిపోతారు, డిలైటెడ్ గా ఫీల్ అవుతారు ఆడియన్స్. మాకు ఇప్పటిదాకా ఈ విషయం తెలియదండి, మీరు చాలా బాగా చెప్పారు అని వాళ్ళ తెలుసుకున్నందుకు సంతోషిస్తూ ఉంటారు. కాబట్టి నేను అలా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటా. ఎప్పుడు కూడా ఒకటి తర్వాత ఒకటి పలానా కీర్తన పాడుతున్నాను, అది పలానా రాగంలో ఉంది, పలానా తాళము, పలానా వారు పలానా సందర్భంలో పలానా గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాశారు అని చెప్పామనుకోండి, ఆ విషయం నిజంగా వాళ్ళకైతే కొత్త కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొత్త విషయాల్ని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. అండ్ రాబోయే తరాలకు కూడా అన్ని అలా చెప్పబడడం వల్ల వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. తర్వాత ఇలా చెప్పాలి అనే కాన్సెప్ట్ కూడా నలుగురికి కాలుతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇలా చెప్పడం మొదలు పెట్టారు అనుకోండి, బాగుంటుంది. పాడేవాళ్ళు పాడుతూనే ఉంటే బాగుండదు, అదిలో మాట్లాడుతుంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. త్యాగరాజ స్వామి వారు శ్రీరామ భక్తుడు, ఇది అందరికీ తెలిసిన విషయం. రాముల వారు, సీతమ్మ వారు, హనుమంతుల వారు రామ పరివారం అంతే. రాముల వారు కొలిచిది వీరినే. దానికి నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. త్యాగరాజ స్వామి శ్రీరామ భక్తుడు, ఇది అందరికీ తెలిసిన విషయం. రాముల వారు, సీతమ్మ వారు, దశరథుడు, కౌసల్యాదేవి, హనుమంతుల వారు, శబరి, అంటే రామాయణానికి సంబంధించిన వారిని ఆయన కొలిచారు. త్యాగరాజ స్వామి వారి ఆయన భక్తులు అందరికీ తెలిసిన విషయం. అసలు ఆయన కీర్తనల రచనతో కామ సాక్షాత్కారంగా పొందారు, అది అందరికీ తెలుసు. కానీ త్యాగరాజ స్వామి వారు ఇతర దైవాలను కూడా కొలిచారు, త్యాగరాజ స్వామి వారు అమ్మవారిని కొలిచారు, తర్వాత కృష్ణుని కొలిచారు, వెంకటేశ్వర స్వామిని కొలిచారు వారి కీర్తనలలో. కాబట్టి నేను ఏం చేశానంటే, ఒకరోజు త్యాగరాజ స్వామి ఉత్సవాలు జరిగినప్పుడు త్యాగరాజ స్వామి ఇతర దైవాల మీద రచించిన కీర్తనలు అని ఒక కాన్సెప్ట్ పెట్టుకుని 9 కీర్తనలు ప్రజెంట్ చేశారు. శ్రీ గణపతిని సేవింపరారే, లలితే శ్రీ ప్రవృద్ధే. లలితే శ్రీ ప్రవృద్ధ ఏంటంటే భైరవ రాగంలో ఉంటుంది, ఆది తాళం. అది లాల్గుడి పంచరత్నం అంటారు దాన్ని. లాల్గుడి వెళ్ళినప్పుడు ఆ గుడిలో అమ్మవారిని చూసి ఆసుగా రచించిన కీర్తన అన్నమాట. లలితే శ్రీ ప్రవృద్ధే, శ్రీమతి లలితే శ్రీ ప్రవృద్ధే, శ్రీమతి లలితే శ్రీ ప్రవృద్ధే,
శ్రీమతి లావణ్యనిదే మతి లలితే శ్రీ ప్రవృత్తే శ్రీమతి లావణ్యనిదే మతి లలితే శ్రీ ప్రవృత్తే. ఇది అమ్మవారి కీర్తన, త్యాగరాజ స్వామి వారి కీర్తనే. ఉమ్. కానీ చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా నాకు త్యాగరాజ స్వామి రాముల వారి భక్తుడు అనే తెలుసు, కానీ ఇలాగా రాశారు అంతే. కృష్ణుడి మీద రచించిన కీర్తనలు కూడా ఉన్నాయి. ఉమ్. ఏలరా కృష్ణ ఏలరా శ్రీ కృష్ణ ఏలరా శ్రీ కృష్ణ ఏలరా శ్రీ కృష్ణ ఏలరా శ్రీ కృష్ణ నాతో చలము ఏలరా. ఇలా కృష్ణుడి మీద కీర్తన ఇది. ఉన్నాయి ఎంత చక్కగా రాశారు. రకరకాల. వెంకటేశ్వర స్వామి వారిని ఒకసారి త్యాగరాజ స్వామి వారు తిరుమల దర్శనానికి వెళ్ళారు. ఉమ్. వెళ్ళినప్పుడు సరిగ్గా ఆయన వెళ్ళే టైంకి క్లోజ్ చేశారు. ఉహు. తెర తీయగలదా లోని తెర తీయగలదా నాలోని తెర తీయగలదా నాలోని తిరుపతి వెంకటరమణ మత్సరవణ తెర తీయగలదా నాలోని తిరుపతి వెంకటరమణ మత్సరమణ తెర తీయగలదా. నాలోని తెర తీయగలదా, నాలోని తిరుపతి వెంకటరమణ, ఉమ్. నాలోని మత్సరమని తెర తీయగలదా. అదే మత్సరం. అలా రాశాడు. ఉమ్. ఆ విషయాన్ని స్పెసిఫిక్ గా చెప్తూ నేను ఉమ్. ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు అలా వివరాలు చెప్పడం నిజంగా చాలా బాగుందని ఆ విషయానికి ఎంతో అప్రిషియేషన్ వచ్చింది నాకు. నిజంగా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అసలు. ఇవన్నీ కూడా మేము మా చిన్నప్పుడు మా నాన్నగారు అలా పాటలు పాడుతూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, మంగళంపల్లి గారు అలా వింటూ వచ్చిన దాన్ని ఇప్పుడు ఈ టైంలో నేను మీ అందరి దగ్గర ఇలా రావడం అనేది నేను చేసుకున్న అదృష్టం అని నేను అనుకుంటున్నాను. నిజంగా సూపర్ అండి, చాలా బాగా పాడారు.